90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. 2025 సంవత్సరంలో భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు జరిగాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ బార్డర్తో పాటు 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపుగా ఇప్పటి వరకు 300 మంది పైగా చనిపోయారు. మరో 600 నుంచి 700 మంది లొంగిపోయారు. సో ఇక మావోయిస్టులు కనిపించరా? వచ్చే సంవత్సరం నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎం అలాగే కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చంపన్ గారు. నమస్తే చంపన్ గారు. నమస్తే. సో మావోయిస్టులు ఇంకా కనిపించరు. మావోయిజం ఇంకా బెడ్ మీద ఉంది, ఐసీయూ బెడ్ మీద ఉంది, తుది శ్వాస తీసుకుంటుంది అంటూ ఇద్దరు కూడా మాట్లాడారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా వరుస ఘటనలు చూస్తే? ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం, ఇది అంటే ఒక హోంమంత్రి మాట్లాడడం భారతదేశంలో పూట ఇది మొదటిసారి కాదు. అది చాలా కాలం నుంచి, అంటే నక్సలిజం పుట్టినప్పటి నుంచి 1970లో పూట నక్సలిజం పుట్టింది. అప్పటి నుంచి ఆనాడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా మాట్లాడింది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న వెంగళరావు కూడా మాట్లాడిండు. వెంగళరావు కూడా ఆనాడు శ్రీకాకుళంలో పూట వెంపటాపు సత్యాన్ని చంపినప్పుడు, ఆదిభట్ల కైలాసం చంపినప్పుడు ఆనాడు కూడా వెంగళరావు మాట్లాడిండు. నక్సలిజం అంతమవుతుంది, ఏముండదని చెప్పి ఆయన మాట్లాడిండు. తర్వాత మనకు భారత ప్రధానమంత్రిగా ఉన్న ఆనాడు మన్మోహన్ సింగ్ కూడా మాట్లాడాడు. బెంగాల్ లోపల కేంద్ర కమిటీ మెంబర్ అయిన కామ్రేడ్ కిషన్జీని అక్కడ చంపేసారు. కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు కలిపి చంపేసినాయి. ఆనాడు కూడా మాట్లాడారు. అంటే మాట్లాడడం అనేది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇది ఒకనాడు గ్రీన్ అంట్ ఆపరేషన్ అన్నారు, ఒకనాడు రకరకాల, ఇప్పుడు కగారని ఆపరేషన్ పెట్టిండ్రు. అంటే ప్రత్యేకించి ఈ సంవత్సర కాలం లోపల మావోయిస్టులు సుమారు ఒక 300 మంది చనిపోయినరు. అంటే మావోయిస్టులు అని అంటే మావోయిస్టు గెరిల్లాలు ఉన్నారు, లేదా ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. ప్రజలు కూడా చంపబడినారు, మిలిషియా వాళ్ళు చంపబడ్డరు. కాబట్టి ఈ సంఖ్యను ఆధారం చేసుకొని, లేదా వరుసగా మావోయిస్టు పార్టీకి జరుగుతున్న నష్టాలను ఆధారం చేసుకొని అమిత్ షా మాట్లాడిండు. అమిత్ షాయే కాదు, దాదాపు మీడియా కానీ లేదా వివిధ పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే క్లోజ్ చేయడం అని అంటే అసలు నువ్వు చెప్పినట్టుగానే అది ఉంటుందా? నువ్వు డేట్ పెట్టినట్టుగా, అంటే అలాంటిది నువ్వు ఎట్లా అసలు నిర్మూలించగలుగుతావు? గారు ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఎన్కౌంటర్స్ చూస్తే 8 మంది చనిపోయారు. ఆ మరుసటి రోజు 12 మంది, ఇప్పుడు తాజాగా 27 మంది ఒకే ప్లేస్ లో ఇలా జరగడం అంటే ఆల్మోస్ట్ ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసినట్టే అనుకోవచ్చా? మావోయిస్టు పార్టీ ఓన్లీ ఈ సంఖ్యకి మాత్రమే పరిమితమై లేదు. మావోయిస్టు పార్టీ ఓన్లీ ఛత్తీస్గఢ్, ఒరిస్సాకి మాత్రమే పరిమితమై లేదు. మావోయిస్టు పార్టీ దేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తరించున్నది. అది ప్రధానంగా ఛత్తీస్గఢే కదా, ప్రధానమైనది ఛత్తీస్గఢ్ వాస్తవమే. కానీ ఛత్తీస్గఢ్ ఎంత అవుతుందో ఇతర ప్రాంతాల లోపల కూడా వాళ్ళు విస్తరిస్తున్నారు. తర్వాత ఛత్తీస్గఢే వాళ్ళకు శాశ్వతమైన కేంద్రం కాదు, ఏనాడు శాశ్వత కేంద్రం కాదు. మావోయిస్టు పార్టీ డిక్షనరీలో కూడా ఒక ప్రాంతము ఏనాడు శాశ్వతమైన కేంద్రంగా లేదు, ఉండదు. ఒకనాడు ఉత్తర తెలంగాణ ఒక బలమైన కేంద్రం అనుకున్నాం, లేదా అందులో వరంగల్ కరీంనగర్ జిల్లా బలమైన కేంద్రం అనుకున్నాం. లేదు కదా, ఉత్తర తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. ఉత్తర తెలంగాణ ఆంధ్ర పోతే ఛత్తీస్గఢ్ ముందుకు వచ్చింది. ఛత్తీస్గఢ్ పోతే మరొక ప్రాంతం ముందుకు రావచ్చు, రాదని కూడా ఏం లేదు. అది అంటే వాళ్ళు దేశంలో కూడా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. విస్తరిస్తున్నప్పుడు అంటే వాళ్ళు జార్ఖండ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, అంటే దేశంలో కూడా వేరు వేరు రాష్ట్రాలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు విస్తరిస్తుంటారు. కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, తర్వాత కేరళ ప్రాంతంలో ఒకటి ఉన్నారు. అంటే వివిధ ప్రాంతాల్లో ఒకటి వాళ్ళు విస్తరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో జరిగిన నష్టాలను బట్టి ఈ ప్రాంతంలో ఒకటి కూడా 300 మంది చనిపోగానే ఇవి జరిగినంత మాత్రాన్ని ఇది తుది శ్వాస అని చెప్పి అనుకోవడం అనేది ఉందో ఇది భ్రమ. ఇది భ్రమ తప్ప మరొకటి ఏం కాదు. అది కొంతమంది రిక్రూట్ కూడా అవుతారు కదా, కొన్ని కొత్త ప్రాంతాలు కూడా ఏంటంటే విస్తరిస్తాయి కదా, తిరిగి వాళ్ళు ప్రతిదాడులు కూడా చేస్తారు కదా, వాళ్ళు ప్రతిదాడి చేసే శక్తి కూడా ఉన్నది కదా, లేదని కాదు కదా. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఒక 9 మందిని చంపారు. వాళ్ళు రీసెంట్గా బీజాపూర్ జిల్లాలో రీసెంట్గా ఒక అంబుష్ ద్వారా 9 మందిని చంపినరు. అవి ఏమి జరిగాయని ఎట్లా అనుకుంటాం? చరిత్రలో జరిగినాయి కదా. చరిత్రలో మనకు ఉత్తర తెలంగాణ లోపల కూడా ఏంటంటే 84 నుంచి 89 నిర్బంధం లోపల, అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉన్నాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడు చాలా బూటక ఎన్కౌంటర్లు జరిగినాయి, చాలా మందిని అంటే ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇవన్నీ జరిగి
అంటే పార్టీ దెబ్బతిన్న తర్వాత ఏమీ ఉండదనుకున్నారు. మరి ఆశ్చర్యంగా మరి 89, 90 నాటికి మళ్ళీ పీపుల్స్ వార్ పేరుతో ఉంది. మరి అది మళ్ళీ ముందుకు వచ్చింది. అది మళ్ళీ అంటే వివిధ ప్రాంతాల తెలంగాణ కాదు ఆంధ్రకు విస్తరించింది, వివిధ ప్రాంతాలకు విస్తరించింది. కానీ ఇప్పుడు తెలంగాణలో కనిపించట్లేదు, ఉత్తర తెలంగాణలో లేదు, ఆంధ్రాలో లేదు, కేవలం ఏజెన్సీ ప్రాంతంలో అక్కడక్కడ మాత్రమే ఉంది. ఛత్తీస్గఢ్ చాలా బలంగా ఉన్న ప్రాంతం, ఒడిశా కొంత బలంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఆ 2 ప్లేసుల్లో కూడా భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కదా. అవును. సో అక్కడ క్లీన్ చేసినట్టు అనుకోవచ్చా మావోయిజాన్ని అక్కడ? సపోజ్ ఇప్పుడు ఒరిస్సా ఉంది, ఒరిస్సా లోపల ఇప్పుడు నిన్న అంటే 19వ తారీఖు సాయంత్రం నుంచి ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది. 19, 20, 21 అంటే ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతున్నాయి, ఇంకా సంఖ్య పెరుగుతుంది అని చెప్తారు. అంటే 3 రోజుల పైగా ఒక ఎన్కౌంటర్ జరగడం అనేది ఏందో ఇది నమ్మశక్యంగా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ఎన్కౌంటరు వాళ్ళు చెప్తున్న వార్తలు అంటే 19వ తారీఖు జరుగుతుంది, 20 జరుగుతుంది, 21 జరిగితే వాళ్ళు ఒకే కాడ 3-4 రోజులు ఉంటారా? 3-4 రోజులు తప్పుకొని చనిపోయిన పోతారు, లేకపోతే తప్పుకొని పోతారు కదా. అంటే దాన్ని ఏం అర్థం చేసుకోవాలి అసలు? ఇది అంటే మనం ఇక్కడ ఎన్కౌంటర్ అంటున్నాం. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటిది? ఎన్కౌంటర్ అంటే ఎదురుకాల్పులు కదా. చట్ట ప్రకారంగా ఎదురుకాల్పులకు అవకాశం ఉంది. చట్టపరంగా ఈ రాజ్యాంగ ప్రకారంగా నువ్వు ఒక చట్టపరంగా నేరం చేసినప్పుడు పట్టుకోవడానికి నువ్వు పోవాలి. పోయినప్పుడు వాళ్ళకి వీలైన కాడికి ప్రాణం ఉన్న వాళ్ళని పట్టుకోవడానికే నీకు చట్టపరంగా ఉంది. తప్పనప్పుడు అనివార్యంగా కాల్పులు చేయాలి. అంటే మీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎదురు కాల్పులు అంటే ఇది వరుసంగా చేస్తున్నట్టు ఏమర్థం? అది ఇది ఎదురు కాల్పులు కావని కదా. ఇది ఎదురు కాల్పులు కాకుండా నీ బలాన్ని ఉపయోగించి నువ్వు చేస్తున్నావు. నీ బలాన్ని ఉపయోగించి నువ్వు చేయడం అంటే ఏంటంటే అది యుద్ధం. ఇది రాజ్యాంగంలో యుద్ధానికి అవకాశం లేదు. ఈ దేశంలో వితింది భారతదేశం లోపల నువ్వు యుద్ధం చేసే నీకు రూల్ లేదు. రూల్ లేని దాన్ని కూడా నువ్వు చేస్తున్నావు, ఎన్కౌంటర్ అంటున్నావు. దీన్ని అసలు ఇది ఎన్కౌంటరా, ఇది బూటకం ఎన్కౌంటరా, ఏ రకంగా చేసినటువంటిది ఎవరు చెప్పాలి? ఏ మార్గాన అటాక్ చేసినా, ఏ మార్గాన ఎన్కౌంటర్ చేసినా సో అది ఖచ్చితంగా మావోయిస్టులు ఇంకా కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది కదా. ఎలా చూసినా కూడా సంఖ్యాపరంగా చూస్తే 300 మంది చనిపోయారు, 7 నుంచి 800 మంది లొంగిపోయారు. సో మొత్తం ఓవరాల్ గా దేశంలో అసలు మావోయిస్టులు ఎంతమంది ఉంటారు మీరు చెప్పే లెక్క ప్రకారం? మావోయిస్టులు ఎంతమంది ఉంటారు అనేది మావోయిస్టు పార్టీ ప్రకటించాలి. మావోయిస్టు పార్టీ ప్రకటించకుంటే ఇంకెవరు ప్రకటించలేరు. ఎవరైనా ప్రకటించాలనంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకున్న సోర్స్ ద్వారా అంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు విశ్లేషించుకుంటారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సుమారు ఒక అంచనా. కానీ ఇవాళ అంచనా నెల రోజులకు మారొచ్చు, 2 నెలలకు మారొచ్చు, 3 నెలలకు మారొచ్చు. అంటే రిక్రూటింగ్ అనేది ఏందో చెప్పిపోరు కదా పార్టీలోకి. ఆనాటి అంటే మీరు పనిచేసిన నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఆనాడు రిక్రూట్మెంట్ చాలా ఎక్కువగా జరిగేది, వేగంగా జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏమైతుంది అంటే సీక్రెట్ కదా చేసుకునేది, వాళ్ళు ఎవరు చెప్పిపోరు కదా. కానీ ఆనాటి పరిస్థితులు ఇంకా ఉన్నాయంటారా? మీరు పనిచేసిన పరిస్థితులు వేరు. పరిస్థితులు వచ్చేవారికి ఏంటంటే ఒకనాడున్న భారతదేశ పరిస్థితులు అంటే నేను చెప్పేది అంటే ఒకనాడున్న భూస్వామ్య వ్యవస్థ లేదు. ఇది ఇవాళ ఉన్నది ఏంటిది? పెట్టుబడిదారి వ్యవస్థ. పెట్టుబడిదారి వ్యవస్థ లోపల సాధారణంగా అంటే రైతులు కూలీలు ఎట్లయితే ఎర్ర సైన్యంలోకి పోతారో, రెడ్ ఆర్మీకి పోతారో తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటారో. ఇవాళ ఆయుధాలు పట్టుకునే పరిస్థితి లేని మాట వాస్తవమే. అంటే అయినప్పటికీ పోరు అనేది మనం ఎవరైనా చెప్పలేము. మనం ఎందుకు చెప్పలేమనంటే దోపిడీ ఉన్నది. భూస్వామ్య వ్యవస్థ కంటే ఎక్కువ దోపిడీ ఉన్నది. ఇవాళ కార్మికులు, అసంఘటిత కార్మికులు అనేవాళ్ళు భారతదేశంలో 40 కోట్ల పైగా ఉన్నారు. 40 కోట్ల జనాభాకు రోజువారీ జీతంగా 10,000 కూడా రావటం లేదు వాళ్లకు. ఎవరు దోపిడీ చేస్తున్నారంటారు? పెట్టుబడిదారులు. అనేక మంది గుత్త పెట్టుబడిదారులు, వాళ్ళే కార్పొరేట్ పెట్టుబడిదారులు, వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. మావోయిస్టులు ఎందుకు వాళ్ళ మీద పోరాటం చేయట్లేదు? కేవలం పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి మావోయిస్టులు? పోలీసులు ఎప్పుడూ కూడా మావోయిస్టు పార్టీకి కానీ కమ్యూనిస్టులకు కానీ శత్రువులు కాదు. ఏ రకమైన కమ్యూనిస్టులకు పోలీసులు శత్రువులు కాదు. ప్రభుత్వం అని అంటే పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించిన ఒక మేనేజ్మెంట్ కమిటీ. అది ఎవరైతే ఈ దేశంలో ప్రజల కోసం పోరాడతారో, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతారో వాళ్ళని చంపడం, పాలక వర్గాలు చంపడం అనేది మొదటి నుంచి ఈ 4000 సంవత్సరాల నుంచి భారతదేశంలో జరుగుతున్నది. భారతదేశంలో 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ సభ్యులను, నాయకులను చంపడం అనేది ఏందో వాళ్ళు నేరస్తులని చెప్పి చట్ట వ్యతిరేకమైన పేరు మీద వాళ్ళని చంపుతున్నది. వీళ్ళు మావోయిస్టులు ఎవరు? మావోయిస్టులు ఏమన్నా అవినీతి పరులా? వాళ్ళు ఏమన్నా పెట్టుబడిదారులా? లేకపోతే భూ కబ్జా చేసిన వాళ్ళ? వాళ్ళు ఏమన్నా అత్యాచారం చేసిన వాళ్ళ?
కానీ ఇంకా బూజు పట్టిన సిద్ధాంతాల కోసమే పోరాటం చేస్తున్నారు మావోయిస్టులు. అంటే ఏది బూజు పట్టింది? అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం, బూజు పట్టడం, పెట్టుబడిదారుల మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు, ప్రభుత్వంలో పనిచేసే పోలీసులను టార్గెట్ చేసి వాళ్ళని చంపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఛత్తీస్గఢ్ అనేది ఏంటంటే మైనింగ్ ఏరియా. అది మైనింగ్ అనేది పెట్టుబడిదారులకు సంబంధించింది. పెట్టుబడిదారులకు సంబంధించిన మైనింగ్ ఏదైతుందో లక్షల కోట్ల విలువైన మైన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి దానికోసం కదా జరుగుతున్న యుద్ధం. రీసెంట్ గా ఎక్కడ కూడా మావోయిస్టులు పెట్టుబడిదారుల మీద అటాక్ చేసి వారికి సంబంధించిన సంపదను ఏమైనా దోచుకుని వెళ్ళి అది ప్రజలకు పంచిన పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు కదా. అంటే ఆ మైనింగ్ ను అడ్డుకోవడమే పెట్టుబడిదారులకు వ్యతిరేక పోరాటం. మావోయిస్టులు ఇప్పుడు ఆ మైనింగ్ వ్యతిరేకంగా ఇవ్వాల కాదు, దాదాపు 20-30 సంవత్సరాల పైగా అక్కడ ఛత్తీస్గఢ్ లోపల మైనింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ మైనింగ్ అది ఇప్పుడు దేశంలో మనకు బెంగాల్లో వచ్చింది. బెంగాల్లో సింగూర్, నందిగ్రామ్, తర్వాత కళింగ్, ఒరిస్సాలో కళింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు అవి. కాబట్టి ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఊకోరు కదా. వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా. ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏంటంటే వాళ్ళు కేంద్ర బలగాలను పంపించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి నక్సలైట్లను అణచడానికి వేల కోట్ల రూపాయలను కేటాయించింది. అత్యాధునికమైన ఆయుధాలు, డ్రోన్స్ను కేటాయించింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు పెడుతుంది? ఇన్ని కోట్ల డబ్బులు, వాస్తవంగా ఇన్ని డబ్బులు పెడితే మరి అక్కడ డీకే లోపట అంటే దండకార్యం లోపట అక్కడ ప్రజల బతుకులను బాగు చేయొచ్చు కదా. ప్రజల బతుకులను ఎందుకు బాగు చేయటం లేదు? వాళ్ళు ఎందుకు అసలు బతకలేక ఆ జనము ఆంధ్రకు, తెలంగాణకు, తమిళనాడుకు ఎందుకు కూలీలుగా పోతున్నారు? ఇప్పుడు మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పువ్వారా అంటే అది ఇడుమా గ్రామానికి పోయిండు. ఇడుమా గ్రామానికి పోవడం పెద్ద అదేదో అంటే ఆ కంచుకోటకు పోవడం, హోంమంత్రి పోవడం అనేది ఒక గొప్ప ఘనకార్యంగా చెప్పుకున్నారు. కానీ అక్కడ ఏం చేసిండ్రు? అక్కడ ప్రజల బతుకులు మారినాయా? అక్కడ గుడిసెలే ఉన్నారు కదా, మారుతాయా? లేవు కదా. ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి, లేదంటే పెట్టుబడిదారులు కూడా ఏం చేయలేకపోతున్నారు, దోచుకుంటున్నారు ప్రజల నుంచి. మరి మావోయిస్టులు ఏం చేస్తున్నారు? ప్రజలకి అడవుల్లో దాక్కుని ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇదే మావోయిస్టులు ప్రజలకు ఏం చేశారు? ఇదే ఛత్తీస్గఢ్ లో ఏం చేశారు మీరు చెప్పండి. మావోయిస్టులు రాజ్యాన్ని నిర్మించడంలో భాగంగా జనతా సర్కార్ నిర్మించారు. ప్రజా సర్కారు అనే అర్థం అది. విద్యాలయము, లేకపోతే ఆసుపత్రి, లేకపోతే నీరు లేదా రోడ్డు, అంటే అనేకమైన సౌకర్యాలు వాళ్ళ శక్తికి తగినట్టుగా అంటే కింది నుంచి కూడా ఏంటంటే ఒక రాజ్య నిర్మాణం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. ఇక్కడ మొదలుపెట్టారు. ఆ తర్వాత డీకే లోపల చేసారు, లేదా ఒరిస్సాలో కానీ జార్ఖండ్లో కానీ వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చారు. అయితే నిర్మిస్తున్న ప్రతి దాన్ని ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఏదో చాలా పెరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఇప్పుడు మావోయిస్టులు మనం చూస్తుందంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు టన్నెల్స్ అంటే సొరంగాలు, తెలుగులో సొరంగాలు అంటారు. అంటే ఇప్పుడు నిన్న మనకు దామోదరులు చనిపోయిన తెల్లారి అంటే ఆ వార్త తర్వాత తెల్లారి అంటే ఆ సొరంగం ఎంత 50 మీటర్ల పొడవు. అంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు? రక్షణ కోసము మార్పు చేసుకుంటున్నారు. అలా మార్పు ఏంటిది అనుకుంటే టన్నెల్ అంటే టన్నెల్ అనేది తీయడం కష్టమే అయినప్పటికీ ఆ టన్నెల్ తీసుకొని దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అంటే దీన్ని ఏమంటారంటే టన్నెల్ వార్ఫేర్ అంటారు. ఓకే, జంపన్న గారు మీరు చెప్పినట్టుగా టెక్నాలజీని వాడుకొని నక్సల్స్ని ఇప్పుడున్నటువంటి మావోయిస్టులని అంతమొందిస్తున్నారు. ఓకే, మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అమిత్ షా అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉంది మావోయిజం. అంటే అమిత్ షా ఏదైతే మాట్లాడిండో మొదటగా మావోయిస్టుల నుంచి విముక్తి చేస్తున్నాడేందో అది లాస్ట్ బ్రీత్ లో ఉన్నారు. ఒకటి రాజకీయంగా తప్పుడు మాట. అది ఎందుకు తప్పుడు మాట అంటే నక్సలైట్లు వాళ్ళు ఏమన్నా దొంగల, లంగల, గుండాల, అవినీతి పరుల? అసలు నిన్న బెంగాల్ లోపల అత్యాచారం చేసిన ఆఖరికి ఏంది ప్రజలంతా వ్యతిరేకిస్తే అని జైలు పెట్టారు చివరికి. అసలు ఇంకా ఇతర నేరస్తున్నారు, వాళ్ళ గురించి ఏమి మాట్లాడలేదు. నువ్వు నేరస్తులను శిక్షించవు, నేరస్తులే ప్రభుత్వంలో ఉంటున్నారు. మరి నేరస్తులు ప్రభుత్వంలో ఉంటారు, ఎవరైతే నేరాన్ని వ్యతిరేకించే ప్రజలు ఉన్నారో వాళ్ళని చంపుతున్నావు. ఇవాళ నేనేమంటున్నానంటే నువ్వు నక్సలైట్ని చంపే ప్రతిదీ కూడా నువ్వు ఇవాళ విజయగర్వంగా నువ్వు పొంగొచ్చు, విజయగర్వంతో నువ్వు ఉండొచ్చు. కానీ నీ ఆనందం అనేది ఉందో నేనేమంటున్నాను, ప్రతీకార దాడులు ఉంటాయంటారా? ప్రతీకార దాడులు ఉండొచ్చు, ప్రతీకార దాడులు ఉంటాయి. ఎట్లాగుంటే నేను ప్రతీకారం అనేది మాత్రమే కాదు, అది ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారు. సో ఫైనల్గా ఒక్క మాటతో కంక్లూడ్ చేయండి, మావోయిజం అనేది ఇప్పటికిప్పుడు అంతం కాదు అంటారు, అంతేనా? అంటే మావోయిజానికి పునాది కమ్యూనిజం. మాటలో మావోయిజానికి పునాది కమ్యూనిజం. కమ్యూనిజం పైన ఆధారపడి కమ్యూనిజాన్ని రచించింది మార్క్స్. మార్క్సిజం పైన ఆధారపడిందే లెనినిజం, మావోయిజం. ఈ మూడు విషయాలు
మార్క్సిజంలో భాగమైనవి. కాబట్టి ఈ మార్క్సిజం అనేది ఏతుందో, ఈ కమ్యూనిజం అనేది ఏతుందో ఈ దేశంలో పట అమిత్ షా కాదు కదా, ఇంకెవ్వరి తరం కూడా కాదు. ఈ కమ్యూనిజాన్ని నిర్మూలించడం అనేది ఎవరి తరం కాదది. సో రైట్, మీరు అన్నట్టుగా మావోయిజాన్ని కమ్యూనిజాన్ని ఈ దేశంలో అంతమొందించలేరు. ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇవి ఉంటాయి అంటున్నారు. మరి హోమ్ మినిస్టర్ చెప్పినట్టుగా, చీఫ్ మినిస్టర్ చెప్పినట్టుగా అసలు మావోయిజాన్ని ఈ ఏడాదిలో క్లియర్ చేస్తామంటున్నారు. మరి కాలమే చెప్తుంది ఏది నిజం అనేది. థ్యాంక్ యూ.